పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ. ప్రాంతవాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. రాజోల్ తాలూకా కరవక గ్రామం, మారుమూల గ్రామం అండి. అది మా పాప, చిన్న పాప అండి. ఈవిడ 2 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మరి మాకు పొంగు చూపినాయండి. పొంగు అంటే మొత్తం కుటుంబం, తల్లి 5గురికి కూడా ఒకరి నుంచి ఒకరికి 9 వారాల పాటు మేము బయట తిరిగే పరిస్థితి లేదు. అలాంటి టైంలో మరి బిడ్డ గర్భవతిగా ఉందండి. అవయవాలు తయారయ్యే టైంలో మరి ఈ బిడ్డకి ఇలాగ వచ్చింది కాబట్టి స్కానింగ్ తీయించమన్నారండి. మరి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయితే పిండమేమో పైన ఉందమ్మా, మరి మాయ కిందకు వచ్చేసింది, మరి ఇది అబార్షన్ చేయవలసి ఉంటుంది, మీ పెద్దవాళ్ళని అడిగి రండి అని చెప్పి మరి భార్య భర్తలు ఇద్దరికి డాక్టర్ అమ్మగారు చెప్పారండి. మరి వాళ్ళిద్దరూ మరి కంగారు పడి టెన్షన్తో ఇంటికి వచ్చినప్పుడు నేను ఒకటే అన్నాను, మీరు భయపడొద్దు, మనం ప్రభువుని నమ్ముకుని ఉన్నాం, మనం దేవుడి మీద ఆధారపడి మరి వచ్చే నెల క్రీస్తు రాయబారి గారి యొక్క మరి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని మరి ఏరో హాస్పిటల్కి వెళ్తాం, భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి ప్రార్థన చేసుకున్నామండి. మరి అప్పుడు చిన్నబాబు వచ్చారు ఆ నెల. అప్పుడు మేము ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకుని వేరే హాస్పిటల్కి వెళ్తే మా సమస్య అయితే ఏం కాదమ్మా, ఇది అవసరమైతే ఆపరేషన్ చేయించే టైంలో మీరు భయపడొద్దని చెప్పి ఆవిడ ఏమి తీయక్కర్లేదని చెప్పి మందులు ఇచ్చారండి. మరి ఆ మందులు వాడుతూ మళ్ళీ మన నెల ఇక్కడికి వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నామండి. మరి స్కానింగ్కి వెళ్తామండి. స్కానింగ్ రిపోర్ట్లు కూడా బాగా రావాలని ప్రేయర్ చేయమన్నప్పుడు మరి అలాగే టీవీ స్పాన్సర్ కూడా చేసుకుంటామని చెప్పి టీవీ స్పాన్సర్ చేసామండి మొన్న నెల. మరి స్కానింగ్కి వెళ్తే అన్ని అవయవాలు బాగా ఉన్నాయి, ఏం పర్వాలేదు, నువ్వు క్షేమంగా ఉన్నావమ్మని చెప్పి సాక్ష్యం ఇచ్చారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మీరు రండి, అభిషేకం పొంది ఆశీర్వదించబడండి. 7 శుక్రవారాల ఆశీర్వాద తైలాభిషేకం ఫిబ్రవరి 13వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి. స్థలం యెరూషలేము స్వస్థతశాల, మాచర్ల రోడ్, నడికుడి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపాక్షేమములు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనులు మా తండ్రి గారైన క్రీస్తు రాయబారి గారు మీ కొరకు శ్రేష్టమైన వాక్యాన్ని అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు. మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందామా? ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. షాలోమ్. అంత బాగున్నారా అండి? దయచేసి అందరూ ఈ మాట చెప్తారా? యేసయ్యా, మాకు అప్పులు వద్దు, జబ్బులు వద్దు, అవమానాలు వద్దయ్యా, కృప, క్షేమము, ఆశీర్వాదములు మా వెంట వచ్చును గాక. ఆమెన్. చెప్పారా ఈ మాట? మీరు ఆశించిన రీతిలోనే ఆయన ఆశీర్వాదములు, ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. ఆమెన్. అప్పులు జబ్బులు లేకుండా మీరు బ్రతుకుదురు గాక. ఆమెన్. యోబు గ్రంథము 30వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా అని మాట్లాడుతున్నాడు. మనిషి తనేం కోరుకుంటాడంటే మేలు కలగాలని కోరుకుంటాడు. ఇది ప్రతి మనిషికి ఉండేటువంటి ఆలోచన. నాకు మేలు కలగాలి అని నేను ఆశపడ్డాను, కోరుకున్నాను, ఆశించాను అని మాట్లాడుతూ
మరి అలా ఆశించిన ఈ వ్యక్తికి, అలా కోరుకున్న వ్యక్తికి ఏమి జరిగింది అని మనం చూస్తే ఆయన అంటాడు, నాకు కీడే సంభవించను అని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ లోకమునకు సంభవించుచున్నది కూడా ఇదే. ప్రతి వ్యక్తి తనకు మేలు జరగాలని ఆశపడుతూ ఉంటారు. అందులో తప్పేముంది? మేలు కలగాలని కోరుకోవడంలో తప్పేముంది? ఏమీ లేదు. కానీ మేలే కలుగుతోందా అంటే మేలు కలగకపోగా, మేలు కలగకపోతే కలగకపోయింది, వదిలేయండి. కానీ అనేక మంది జీవితాలలో కీడు సంభవించుచు ఉన్నట్లు మనకు వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మేలు అనేది ఎంత కోరుకుంటున్నాడో అంతగా అయినా మేలు జరగకపోగా కీడులో పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కీడుని ఎదుర్కొంటున్న వాళ్ళందరూ దుర్మార్గులని అర్థమా? శ్రమల్లో ఉన్న వాళ్ళందరూ శాపగ్రస్తులని అర్థమా? కాదు. ఇప్పుడు ఈయన కూడా చాలా గమనించాలి. దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి యోబు భక్తుడు. అలాంటి వానికి ఇలాంటి శ్రమలు దాపురించాయి. ఆయన చెప్పిన మాట వింటే గుండె తరుక్కుపోతుంది. ఏమిటో తెలుసా మాట? 17వ వాక్యాన్ని చదువుతున్నాను. రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగగొట్టబడుచున్నవి అన్నాడు. రాత్రి వేళ అంటే సహజంగా రాత్రి వేళ ఏం చేయాలి? మనిషి పండుకుంటారు. మత్తుగా అన్నీ మరిచిపోయి ఆదమరిచి, ఈ లోకంలో దేవుడిచ్చిన భాగ్యమే రాత్రివేళ నిద్రపోవడం. రాత్రివేళ అన్నీ మరిచిపోయి ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా ప్రశాంతంగా నిద్రపోయేటువంటి టైము రాత్రివేళ. కానీ ఆ రాత్రివేళ ఈయనకి ఎలా ఉందనంటే ఎముకలు విరగగొట్టినట్లుగా ఉన్నదట. అదేమిటి? అంత ఘోరమా? అన్ని దెబ్బలు తగిలినట్లుందా? అంత బాధపడుతున్నాడా? అంతగా ఆ మనిషి నలిగిపోతున్నాడా అంటే ఎస్, అవుననే చెప్తుంది ఇక్కడ వాక్యం. ఏమిటనంటే ఆయన అంటాడు, చూడు, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. అవి లేకుండా ఉంటే కదా నేను నిద్రపోయేది. ఆ నొప్పులు నన్ను ఆ రకంగా ఆవరిస్తూ ఉంటే నేను ఇంకెక్కడ నిద్రపోగలను అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది జీవితాలలో ఈ అనారోగ్య సమస్యలను బట్టి రాత్రివేళ నిద్రపోకుండా దుఃఖాక్రాంతులుగా రోజులు వెళ్ళబుచ్చుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. ఓ ప్రక్కనేమో అనారోగ్య సమస్య అయితే ఈ సమస్యకు ఎన్ని మందులు వాడినా ఈ బాధ తీరక బాధపడుతూ ఉంటే, మరో ప్రక్కన ఏమిటయ్యా అనంటే ఈ జబ్బు ఏ దారికి నడిపిస్తుందోనని మానసిక ఆందోళన. ఇంకా నిద్ర ఎక్కడిది? పగలో నిద్ర లేదు, రాత్రివేళ నిద్ర లేదు. ఇది ఒక భయంకరమైన వేదనకరమైన పరిస్థితి. అవును ప్రియులారా, అవును. అలాంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాడు ఈ భక్తుడైనటువంటి యోబు గారు. గమనించాలి, ఈ ఎందుకింత బాధను ఎదుర్కొంటున్నాడనంటే మహారోగ బలము అని వ్రాయబడి ఉంటుంది అక్కడ. ఏ బలం అంట? రోగంలో మహారోగం, అది చాలా బలమైన రోగం. భూమి మీద నరులు ఇచ్చే ఔషధాలు ఆ రోగం యొక్క బలం ముందు సరిపోవడం లేదు. అంత ఘోరంగా ఉంది ఆయన పరిస్థితి. ఈరోజు మీలో కూడా చాలామంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? మందులు వాడినా వ్యాధులు తగ్గక బాధపడుతూ ఉన్నారా? అయితే ఒకప్పుడు మీలాగానే భక్తుడైన యోబు గారు కూడా అనుభవించాడు, ఈ శ్రమల గుండా ప్రయాణం చేశాడు అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడనంటే, వీటన్నిటిని బట్టి నా ప్రేగులు మానక మండుచున్నవి అన్నాడు. ఒక ప్రక్కన ఎముకల్లో బాధ, మరొకటి ప్రేగుల్లో బాధ, పొట్టలో బాధ. ఈరోజు చాలామంది జీవితాలలో ఇలాంటి బాధలను అనుభవిస్తూనే ఉన్నారు ప్రియులారా. పొట్టలో ఆరోగ్యం సరిలేక ఎంతమంది పొట్టలను కోసి ఆపరేషన్లు చేసి సక్సెస్ కాలేదు అని చెప్పి ఆ పాటిని మళ్ళా కుట్లు వేసి దయనీయ స్థితిలో ఆ రోగులను విడిచిపెడుతున్నారో. అవును కదా. అయితే దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అనుభవాలలో, ఇలాంటి పరిస్థితులలో మనిషి ఎవరిని నమ్ముకోవాలి, ఎవరి మీద ఆనుకోవాలి, ఎవరి మీద ఆధారపడాలి అని దేవుని వాక్యం బోధిస్తోంది అనంటే,
ప్రతి మనిషి కూడా ఈ సమయంలో దేవుని బలం మీద ఆనుకోవాలి. మహారోగ బలము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు మహాదేవుడైనటువంటి దేవుని బలం మీద ఆనుకోవాలి. అప్పుడు మీకేమవుతుందో తెలుసా? ఈ మహారోగ బలమును అణిచివేసి మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు మిమ్ములను అద్భుత రీతిలో స్వస్థపరుస్తాడు అని వాక్యం బోధిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. మీరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినా కూడా, ఇక బ్రతకరు అని అనుకున్నప్పటికీ కూడా, ఈ వ్యాధికి మందులు లేవు, ఇక అసాధ్యమో అని అనుకున్నప్పటికీ కూడా, యేసుక్రీస్తు నామములో విశ్వాసమును కాపాడుకొని ఆ విశ్వాసమును పెంపొందించుకోవడం వలన ఏమవుతుంది అనంటే 24వ అధ్యాయము 22వ వాక్యం, ఆయన ఎవరు? దేవుడు తన బలము చేత ఇదిగో ఈ విశ్వాసమందు బలవంతులుగా ఎవరైతే ఉంటారో ఆ బలవంతులను కాపాడుతూ ఉంటాడట. అంటే మందుల బలానికి నీలో ఉన్న వ్యాధి తగ్గకపోవచ్చు, కానీ అది ఏ వ్యాధి అయినా కావచ్చు. కానీ యేసునందు విశ్వాసం ఉంచితే ఆ యేసునందు ఉంచిన విశ్వాస బలము నిన్ను బలహీనమైన స్థితి నుండి విడిపించి నిన్ను ఆరోగ్య విషయంలో బలవంతురాలిగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఇక్కడ వ్రాయబడి ఉంది, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను, రాత్రివేళ నిద్రపోకుండా ఏడుస్తున్న స్థితిలో నీవున్నా, ఎముకలన్నీ పోట్లు వచ్చేస్తూ ఉన్నా. చాలామందిని మనం గమనించినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యా ఎముకలు పోట్లు వచ్చేస్తూ ఉన్నాయి, అసలు రాత్రివేళ నిద్ర పట్టడం లేదు, అసలు బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది, చనిపోవాలన్నంత బాధిస్తుంది అని చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. నేను అంటాను, మీరు చనిపోవలసిన అవసరం లేదు, మందుల వల్ల తగ్గనప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరము లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని మీద విశ్వాసం ఉంచమని మాత్రం ప్రభు పేరట మీతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆ దేవుని యందు అంటే ఈ సృష్టికి కర్త ఆయన. ఇంత విశాలమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు, అందులో నిన్ను నిర్మించిన దేవుడు నీ అవయవాలను అద్భుత రీతిలో బాగు చేసి నిన్ను ఆరోగ్యంతో నింపగల సమర్థుడు అని దైవవాక్యం బోధిస్తోంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడనంటే, ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుతూ ఉన్నాడు. ఏ స్టేజ్లో కాపాడుతూ ఉన్నాడు అంటే, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఇక ఎప్పుడు ఆశ విడుస్తాం? వైద్యుని దగ్గరికి వెళ్ళారు, మందులు వాడుతున్నారు. ఏమండి, ఈ వ్యాధి స్టేజ్ 1లో ఉంటే మేము కంట్రోల్ చేసేవాళ్ళం, స్టేజ్ 2లోనూ లేదు, స్టేజ్ 3లోనూ లేదు, స్టేజ్ 4కు వచ్చేసింది, ఇక మనం ఏమీ చేయలేము, తీసుకుని వెళ్ళిపోండి అని అంటారు కదా డాక్టర్లు. ఆ స్టేజ్లో అంటే అప్పుడు ఒక నిర్ణయానికి వస్తాం మనం, ఇక అనవసరమైన అయిపోయింది, డాక్టర్లు కూడా ఏమీ చేయలేమని చెప్పేశారు, ఇక ఉన్నన్ని రోజులు చూసుకొని ఇంటికి తీసుకుని పోండి అని చెప్పేసి అని అన్నారు అని ఎప్పుడైతే అనుకుంటామో అది ప్రాణమును గూర్చి ఆశ విడిచిన సమయం. ఈ ప్రాణమును గూర్చి ఆశ విడిచినను దేవుడంట ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచడం జరుగుతుందో ఆ విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన మరలా బాగు చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, వాక్యపు వెలుగులో జీవపు మాటలు వింటున్న మీరు ఈ మాటను విన్నప్పుడు మీరు ఆనందించాలి అని నేను కోరుతూ ఉన్నాను. మీరు సంతోషించాలి అని ప్రభువుని బట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవునికి అసాధ్యమైనది ఏదీయూ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీయూ లేదు. అందుకే దేవుని వాక్యం బోధిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు. ఆయన వారికి అభయము దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. ఇప్పటి వరకు ఆధారం లేకపోవచ్చు, కానీ ఈ రోజు నుండి వాక్యం వింటున్న మీకు దేవుని ఆధారం ఉన్నది అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రభు అంటారు, నేను మిమ్ములను అనాథలనుగా విడువను. ఈ మాట చాలా బాగుంది కదా. యేసు ప్రభువారు స్వయంగా తన నోటితో చెప్పిన మాటలు ఇవి. ప్రభువారు, నేను మిమ్ములను అనాథలనుగా విడువను, మీ వద్దకు వత్తును. ఎంత చక్కని మాట. ఆయన మనలను విడువను అని వాగ్దానం చేశాడు అంటే, మీ వద్దకు వత్తును అని ఆయన చెప్పాడనంటే
ఆయన మీ దగ్గరకు వస్తే ఈ రోజు నుండి మిమ్మల్ని బాధించే ఆ నొప్పులు మిమ్మల్ని విడిచిపోతాయి. ఆయన వస్తే చాలు, ఆయన మీతో ఉంటే చాలు. ఇక ఎంతకన్నా గొప్ప ధన్యత ఏముంటుంది చెప్పండి ప్రియ దేవుని కుమారులారా, కుమార్తెలారా. అందుకని దేవుని వాక్యాన్ని మీ మనసులో దాచుకోవాలని, దేవుని యొక్క మాటలను మీ హృదయంలో భద్రపరుచుకోవాలని ప్రభు పేరిట ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మహారోగ బలముతో పీడింపబడుతున్నారేమో, రాత్రివేళ నిద్ర పట్టకుండా ఈ నొప్పులతో బాధింపబడుతూ ఉన్నారేమో, మేలు కలగాలని కోరుకుంటుంటే కీడే మీకు సంభవిస్తూ ఉందేమో. ఈ మేలు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ మేలు చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు, నరరూపధారిగా ఆయన జన్మించాడు. నీకోసం ఆయన తన యవ్వనకాలపు రక్తాన్ని చిందించాడు. నీకోసం, నీ స్వస్థత కోసం ఆయన ఘోరమైనటువంటి దెబ్బలు ఆయన దేహములో నీకోసం అనుభవించాడు. అందుకనే వాక్యం చెబుతోంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని. ప్రభువు పొందిన ప్రతి దెబ్బ మన పాపముల నుండి మనకు విడుదల కలగడానికి, ఆయన రక్తము మనకి సహాయపడితే ఆయన పొందిన దెబ్బ మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని నామములో విశ్వాసం ఉంచండి, బలముగా ఉంచండి, బలిష్టమైనటువంటి ఆత్మతో నింపబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మీరు కన్నులు మూస్తారా? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయన. ఇప్పటి వరకు శ్రేష్టమైన మీ మాటలను ఆలకించిన ఈ పిల్లలను, ఈ కుటుంబాలను ప్రత్యేకంగా మీ మేలులతో నింపండి. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ ఆనంద సంతోషములు బిడ్డలకు దయచేయండి. ప్రభా, మేలు జరగాలని ఆశపడుతూ ఉంటే చాలా కుటుంబాలలో కీడే కలుగుతోంది. ప్రభా, వారికి కలుగుతున్నటువంటి వ్యాధి బాధలు, నొప్పులు, ఇబ్బందులు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయి. ప్రభా, నీ నెమ్మదిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అలాగే సువార్త ఈ లోకానికి అందించడానికి ఎవరైతే ఒక 5,000 కానుక ఇచ్చి ఈ సువార్తను ప్రభా ఈ ప్రపంచానికి అందజేశారో ఈ కుటుంబాలను మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. చూస్తున్న బిడ్డలు కూడా నా ద్వారా కూడా నా ప్రభు సువార్త లోకానికి అందించబడాలని ఆ ప్రేరేపణ ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తాను అని మాట ఇచ్చిన మీరు నీ పిల్లలను ప్రభా మీ సేవ కొరకు వాడుకొని నీ పిల్లలను మీ ఆశీర్వాదములతో నింపి సంపూర్ణ ఆరోగ్య సంతోషంతో నింపమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. షలోం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ. వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. మాది లంగలగూడ దగ్గర కాపురం అండి. నేను చిన్న పాస్టర్ గారినండి. అయితే నా పట్ల మరి ఒక 3 నెలల మట్టి నాకు కొంచెం బలహీనత వచ్చినదండి. కాళ్ళు చేతులు పట్లు వదిలేసినాయండి. చేతులు కూడా పట్లు వేసిన, అన్నం తినలేకపోయినవాడినండి. స్నానం కూడా చేయలేకపోయినవాడిని. నా భార్య స్నానం చేయించి అన్నం సంటిపెట్టికి తినిపిస్తారు చూడండి, సంకన తిని అలాగే ముద్దల చుట్టి నోట్లో పెట్టేదండి. టీ కూడా తాగలేకపోయినండి. కొబ్బరి బండలు తాగుతారు చూడండి, టీ ప్లాస్టిక్ కాయి అవి గొట్టాలు కొనుక్కెళ్ళి దాంట్లో గ్లాసులు పోసుని తాగి పట్టించేవారు. నేను కూడా ఇలా పట్టుకోలేకపోయాను అనమాట. అప్పుడు ఇక్కడ అంజూర పండు, ద్రాక్ష రసము, అలాగే మరి తైలము మానివాడిని కాదండి. అలాగే నా భార్య ఇక్కడికి వచ్చి పట్టుకొస్తుండే అలాగే తీసిన 3 నెలలు ఇంటికాడ రాలేకపోయినానండి. అయినా ప్రభా, నీవు గొప్ప దేవుడు, నీ పరిచయం మేము చేస్తున్నాం కనుక నీ మాటలు బయట చెప్తున్నాం కనుక సాతాను వారం లేకుండా నీళ్ళ బలహీనత పెట్టింది. అయినప్పటికీ నీవు ఉన్నావని పట్టుదలగా మేము ప్రార్థన చేసుకోవడం జరిగిందండి. అలాగే ఒక రోజునండి శ్రీనివాసరావు గారు ఈయన అండి మా ఇంటికి డైరెక్ట్గా దర్శనం అండి నైట్ నాట దర్శనం వచ్చి మా ఇంటిలో గదిలోంచి బయటకు వచ్చేస్తాం. నీకేం పర్వాలేదు బాగానే ఉన్నావని శ్రీనివాస్ గారు నవ్వుతున్నారండి. అలాంటి 2 దర్శనం నాకు వచ్చిన తర్వాత మర్నాడు నుంచి ఈ కాళ్ళు చేతులు స్లోగా మంచి ఫ్రీ అయిపోయినాయి అనమాట అండి.
ఎంత గొప్ప దేవుడు తండ్రి. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కాళ్ళు చేతులు కూడా మా ఫ్రీ అయిపోయినాయండి, చేతులు కూడా ఫ్రీ అయిపోయినాయి. బైబిల్ చేతుంటే సిరిగిపోయేది అనమాట, ఇలా వచ్చేది కదన్నమాట, మాట అయితే ఫ్రీగా వచ్చేది అనమాట. అలాంటి గొప్ప కార్యం నా పట్ల చేసి ఇంకేమున్నాయని అనుకోండి. మరి ఇదిగో నాకు ఈ రోజున ఇలా వచ్చిందని అనుకున్నాను. ప్రభా నీ సన్నిధికి నేను సాక్ష్యం చెప్పాలంటే నాకు కావాల్సిన 3 నెలలు మందులు వాడాను. మందుల వల్ల దేని వల్ల పని అవ్వలేదండి. దేవుడు వారిద్దరు వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత ఆ మరణాల నుంచి నాలో నాకు బలహీనత పూర్తిగా తగ్గిపోయిందండి. అసలు ఇప్పుడు ఏం లేదని బాగా ఫ్రీగా ఉన్నాండి. దేవుడు గొప్ప సాక్ష్యం జీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న ఆదివారపు సంఘ ఆరాధన జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. గుంటూరులో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. కర్నూలులో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. నడికుడిలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము శాల, మాచెర్ల మెయిన్ రోడ్, నడికుడి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. మీ తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.